ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ధనుర్మాసం చాలా వేగంగా వడివడిగా ముందుకు పరుగులు పెడుతూ ఉంది కదండి. ఇలా కళ్ళు మూసి అలా కళ్ళు తెరిచేసరికి అయిపోతుందా అన్నంత వేగంగా పరుగు పెడుతుంది. పొద్దున్నే లేవటాలు, స్నానాదులు, పొంగళ్ళు, తిరుప్పావై సేవాకాలాలు, ఆచార్య భాగవతోత్తమ సత్కారాలు, సన్మానాలు, దాన ధర్మాలు, ఇలా చాలా సంబరాలతోటి ఈ అర్థాన్ని వినడంతో సాగిపోతూ ఉంది చాలా ఆనందంగా. అలాగా 18 పాసురాలు అమ్మవారి అనుగ్రహం అయిపోయింది. నిన్న 19వ పాసురంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. పాసురాన్ని చూద్దాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டின் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் எத்தனை ஏழும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவு ఏలోరెంబావాయ్. ఈరోజు పాశురంలో లోపల పరుండి ఉన్నటువంటి అమ్మా స్వామి చేత్తి అంటారండి. ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఉండడాన్ని చేత్తి అంటారు. ఆ చేత్తి సేవ జరుగుతుంది ఈరోజు పాసురంలో. చాలా అద్భుతంగా, ఏమ్మా ఆయన వస్తాను అంటే నువ్వే ఆపుతున్నట్టుగా కనిపిస్తుంది మాకు, ఇది నీ స్వరూపమా, ఇది నీ స్వభావమా అని అమ్మవారిని ప్రశ్నిస్తున్నారు. భక్తిలో ఉండే చమత్కారమే ఇదండి. అడుక్కోవటం ఉండదు. ఊరికే నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అనుకుంటూ పొద్దస్తూ మాను ఏడుపు కథలు చెబుతూ బిచ్చగాళ్లలాగా భగవంతుడిని అడుక్కోవటం కాదు. భగవంతుడితో స్నేహం చేయడం నేర్పిస్తుంది తిరుప్పావై. తిరుప్పావై అంటే భగవంతుడితోటి ప్రేమని నేర్పిస్తుంది, భగవంతుడితోటి స్నేహం నేర్పిస్తుంది, భగవంతుడితోటి ఆడిపాడటం నేర్పిస్తుంది, భగవంతుడితోటి ఆనందించటం నేర్పిస్తుంది, భగవంతుడిని ప్రశ్నించటం నేర్పిస్తుంది, భగవంతుడిని నిలబెట్టడం నేర్పిస్తుంది. అందుకే తిరుప్పావై అంత బాగుంటుంది. అమ్మమ్మో అమ్మమ్మో అనుకుంటూ భయంగా దూరంగా ఉండేలాగా ఉండనివ్వదు. భగవంతుడిని మనమే అజమాయిషి చేసేలాగా ఉంటుంది. మరి ఆండాళ్ళ తల్లి చేసింది కదా, అలాగే ఆవిడ పాసురాలు చదువుతూ మనం కూడా అలాగే చేస్తాము అన్నమాట. సరే, పాసురంలో చూస్తే ఎలా ఉన్నారట స్వామి అమ్మాయి ఇద్దరు కూడా అంటే குத்து விளக்கு எரிய கோட்டுக்கால் కట్టిన్మేల్. వాళ్ళు మంచం మీద స్వామి అమ్మ ఇద్దరు ఉన్నారట. ఆ చుట్టూత దీపాలు ఉన్నాయట. ఆ చుట్టూతా ఉండేటటువంటి దీపాలు ప్రకాశిస్తూ ఉంటే మంచం చుట్టూ మొత్తం దీపాలంట, అవన్నీ ప్రకాశిస్తున్నాయట. మెత్తెండ్ర పంచశయనతిన్ మేల్ ఏరి, 5 లక్షణాలు కలిగినటువంటి మంచమట అది. మెత్తెన్న పంచశయనతిన్ మేలేరి అంటే 5 లక్షణాలు కలిగినటువంటిది. ఏంటిది అంటే చలికాలంలో వెచ్చగా ఉంటుందట, వేసవి కాలంలో చల్లగా హాయిగా ఉంటుందట, సహజంగానే సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందట, మెత్తమెత్తగా ఉంటుందట. అలా అలా దాని మీద ఒరగడమే ఆలస్యం, డీప్ స్లీప్, గట్టి నిద్రలోకి వెళ్ళిపోతామంట. అదండి 5 లక్షణాలు. 5 ఇప్పటిదాకా 5 చెప్పాను. పంచశయనతిన్ మేలేరి అని ఉందండి పాసురంలో. 5 లక్షణాలు కలిగినటువంటి మంచమట అది. ఏంటది? చలికాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో చల్లదనం, మెత్తనిదనం,
అలాగే పరిమళాలు వస్తుందట సహజంగా. అలాగే ఐదవది అలా ముట్టుకుంటే చాలు నిద్ర వచ్చేస్తుందట మనకి. పడుకోవటం, దొర్లటం, అబ్బా! ఉబ్బో అంటం, లేకపోతే దానికోసం ఒక టాబ్లెట్ ఏసుకోవటం, లేకపోతే ఏవో కాసిన పాటలు వినడం, ఏమక్కర్ల. అలా పట్టుకుంటే చాలు నిద్ర వచ్చేస్తదట. అలాంటి మంచం మీద ఉన్నారట అమ్మ, స్వామి. "குத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் వైత్ కిడంద మలర్ మార్బా వాయ్ తిరవాయ్." అబ్బా! విశాల వక్షస్థలం కలిగినటువంటి ఓ స్వామి, ఆ స్వామి అమ్మవారిని ఇలా దగ్గరగా హత్తుకొని ఉన్నారట. అలాంటి దృశ్యాన్ని ఈ గోపికలందరూ చూశారు. "వాయ్ తిరవాయ్, అమ్మా కొద్దిగా నోరు తెరవరాదా? మమ్మల్ని అనుగ్రహించరాదా?" అంటున్నారనమాట. అలాగే మైత్తడం కಣ್ಣಿనాయ్, అమ్మా స్వామి మా కోసం రాబోతుంటే నువ్వు నీ కాటుక కళ్ళతోటి స్వామిని ఆపుతున్నావు, ఆపేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు కదా రక్షించాల్సింది. అలాంటిది ఆయన రక్షించటానికి వస్తుంటే, ఆయన మా కోసం తలుపు తీయడానికి వస్తుంటే నువ్వు కళ్ళతోటి స్వామిని శాసిస్తున్నావు, ఆపుతున్నావు. అమ్మా ఏంటిది? అసలు ఆయన కంటే ముందు నువ్వు రావాలి కదా! అంతే కదండి. అమ్మవారే కదా ఎప్పుడు ముందు మనల్ని కాపాడాల్సింది, ఆ ముందు మనం రక్షించాల్సింది. మనకుండేటటువంటి పాపపు ముఖాలు స్వామికి కనిపించనివ్వకుండా ఉంచేది అమ్మవారే కదా! కానీ ఏంటవుతుంది? ఆయనేమో రాబోతుంటే నువ్వు ఆయన్ని శాసిస్తున్నావు. మైత్తడం కಣ್ಣಿనాయ్ నీ ఉన్మణాళనై, నీ భర్తను ఎత్తనై పోదుం తుయిలజ ఒట్టాయిగాన్. మా ఆయన యొక్క విరహాన్ని, ఎడబాటుతనాన్ని నీవు భరించలేవా? బిడ్డలం మేము కూడా అందరం కలిపి ఉంటే కదా కుటుంబం, అంతే కదండి. కేవలం భార్యాభర్తలు ఏం బాగుంటుందండి? పిల్లలతోటి బాగుంటుంది. పిల్లలతో కలిపి ఆలు మగలు ఉంటే అప్పుడు అది ఆనందం. మేమందరం బిడ్డలేం కదా, ఎందుకమ్మా మమ్మల్ని వేరు చేస్తున్నావు అని అంటూ మమ్మల్ని కలవటానికి స్వామి వస్తుంటే ఆపేస్తున్నావు నువ్వు అని అంటూ, ఎత్తనై పోదుం తుయిలజ ఒట్టాయిగాన్ ఎత్తన ఏలుం పిరివాత్తగిల్లాయాల్ తత్తువమன்று తగవు என்று ఏలోరెంబావాయ్. అసలు అమ్మవారికే ఇంకొక పేరేంటి? పురుషకార స్వరూపిణి అని పేరు. అమ్మ నువ్వు కదా, పురుషకారము అంటే ఏంటి? కారాలు ఉప్పులు కాదండి. పురుషకారము అంటే స్వామిని పరిపూర్ణమైన పురుషుడుగా చేయునది అని అర్థం. పరిపూర్ణ పురుషుడు. సో అలాంటి పరిపూర్ణ పురుషుడుగా చేయడం అంటే ఏంటి? రావడం అంటే బిడ్డలు తన దగ్గరికి రావడం, తను బిడ్డల దగ్గరికి రావడం, అది. కానీ అసలు నీ స్వరూపం అది, కానీ అలా చేయడం లేదే. నీ స్వరూపము అది కాదు, నీ స్వభావము అది కాదు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా అని ప్రార్థించడం కనిపిస్తుంది మనకి ఈ పాశురంలో. దీన్ని చేతి పాసురం అంటారు. అంటే స్వామి అమ్మ కలిపి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని భావన చేస్తున్నారు ఆండాళ్ళ గోష్ఠి అంతా కూడా. పాశురాన్ని ఒక్కసారి పాడుకుందాం. குத்து விளக்கு எரி, குத்துలు గుత్తులు దీపాలట. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டின்மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய். மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலஜ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீ கிருஷ்ணா.